ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి సచ్చరిత 4వ అధ్యాయం షిరిడి యొక్క వైభవాన్ని, బాబా షిరిడీలో ఏ విధంగా ప్రకటితమయ్యారు, వారు ఏ విధంగా జనుల హృదయాల్లో నిలిచిపోయారనేటువంటి విషయాలను తెలియజేస్తుంది. షిరిడి క్షేత్ర మహిమను సాయి బాబా అనేటువంటి అవతారం సంపన్నం చేసింది. లేకపోతే షిరిడి ఎక్కడ, ఒక కుగ్రామము, ఆ కుగ్రామాన్ని ఎంపిక చేసుకొని వచ్చినటువంటి పరమాత్మ శ్రీ సాయిబాబా. అందుకనే ఈరోజు షిరిడి యొక్క వైభవము సుసంపన్నమైంది. నిజంగా షిరిడి ఎంత అదృష్టవంతురాలంటే, శ్రీ సాయిబాబా యొక్క పాదాలను ముద్దాడి వారి పాదధూళిని మస్తకానికి పెట్టుకున్నటువంటి షిరిడీలోని తృణపాశాలన్నీ కూడా అదృష్టవంతురాలు. అక్కడ ఉన్నటువంటి రాయి, రప్ప, చెట్టు, జీవులు, పక్షులు అన్నీ కూడా అదృష్టవంతులు. ఎంతో సౌభాగ్యం చేసుకుంటే తప్ప షిరిడి నేలపైన పుట్టడం, ఆ రోజుల్లో బాబాతో సాంగత్యం కలిగి ఉండడం అనేటువంటిది వారు అనేక జన్మలుగా చేసుకున్నటువంటి సుకృతం. షిరిడి యొక్క వైభవము ఎంత గొప్పదంటే, భగవంతుని పాదాలను ముద్దాడిన పుడమి. నిజంగా భగవంతుని పాదాలను ముద్దాడిందా పుడమి, పులకరించిపోయింది పుడమి తల్లి ఆ పాదాల స్పర్శతోటి. అందుకనే ఈరోజు షిరిడి అంత భాగ్యవంతమైనటువంటి ప్రదేశంగా వెలుగొందుతుంది. బాబా షిరిడీకి 16 ఏళ్ళ బాలుడిగా వస్తారు. ఎంత తరుణ వయస్సో వారిది, అంత దివ్య తేజస్సుతో కూడుకున్నటువంటి మోము బాబాది. ప్రపంచంలోని బాధలన్నింటికీ కూడా ఉపశమనం షిరిడి. అందుకనే ఈరోజు ప్రపంచంలో బాధలతో, వెదలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా షిరిడి దర్శనంతో ఆ బాధల నుండి ఉపశమనం పొందుతారు. షిరిడీలో అడుగు పెట్టకముందు అంతా అలజడే. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత అలజడులు కనుమరుగై మనస్సు శాంతిస్తుంది. షిరిడీకి అంత గొప్ప మహత్తును బాబా ఆపాదించారు. ఈరోజు ఎవరు ఏ బాధతో వచ్చినా ఓదార్చి పంపేటువంటి గొప్ప ఓదార్పు కేంద్రం, భక్తుల పాలిట కల్పతరువు షిరిడి. అందుకని ఈరోజు జనం చూడండి, ఎండాకాలమైనా వానాకాలమైనా అది ఏ సీజన్ అయినా సరే అసలు తండోపతండాలుగా షిరిడీకి తరలి వస్తూ ఉంటారు. సాధారణంగా మహాత్ముల యొక్క క్షేత్రాలు వారి యొక్క ప్రకటన సమయంలో లేదా నిర్యాణ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అక్కడ జన సందోహం ఉంటుంది. కానీ షిరిడి నిత్య కళ్యాణమే, ప్రతిరోజు కూడా అక్కడ ఉత్సవమే. ఎందుకంటే బాబా ఆ షిరిడీని ఆ విధంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉత్సవాన్ని తలపించేటువంటి 4 హారతులు, అద్వితీయమైనటువంటి అభిషేక, సత్యనారాయణ పూజలు, నిరంతరము కూడా జ్ఞానయజ్ఞం జరిగేటువంటి శ్రీ సాయి సచ్చరిత పారాయణ కేంద్రం, ఇవన్నీ కూడా షిరిడీలో జీవుణ్ణి తరింపజేయడానికి బాబా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు. సచ్చరిత 4వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. సాయి సమర్థుని యొక్క దర్శనమే యోగ సాధన, వారితో సమాగమనమే పాప ప్రక్షాళన, వారి చరణ సహవాసమే త్రివేణీ సంగమ స్నానం మనకు అని చెప్పి ఆ అనుభవాన్ని ఈ అధ్యాయంలో దాస్కర్ మహారాజ్ పొందుతారు కదా. బాబా యొక్క దర్శనమే మనకు యోగ సాధనం, వారితో సంభాషణ, వారితో సమాగమనం, పాప ప్రక్షాళనం చేసుకుంటాం. వారి యొక్క చరణ సహవాసం త్రివేణీ సంగమ స్నానం. అంత మహత్తు బాబా సహచర్యంలో ఉంది. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలా సునాయాసంగా పరమార్థాన్ని పొందగలుగుతారు. బాబా ఎక్కడ పుట్టారో, తల్లిదండ్రులు ఎవరో ఇవెప్పుడూ కూడా వారు ప్రస్తావించలేదు. కేవలం వేప చెట్టు కింద దివ్యమైనటువంటి తేజస్సుతో వారు ప్రకటితమయ్యారు. వారు జ్ఞానస్వరూపుడి వలె అక్కడ అందరికీ కూడా దర్శనమిచ్చాడు. మహాత్ముల యొక్క కులగోత్రాలు, నదుల యొక్క పుట్టుకను ఎంచకూడదంటారు. అదేవిధంగా భాగ్యవశాత్తు భీమారథి నదిలో గోమైకి వాసుదేవుడు, భగీరథి నదిలో ముత్యపు చిప్పలో తమాలుకు కబీరు లభించినట్టు
శ్రీ సాయిబాబా వేప చెట్టు కింద వారు ప్రకటితమయ్యారు. వారు స్వయం ప్రకాశులు. వారు చూడడానికి బ్రహ్మజ్ఞాని వలె ఉన్నారు. వారు ఒక్క క్షణం కూడా ప్రపంచంలోని విషయ వాసనలను కోరుకున్నదే లేదు. వారి జ్ఞానం అంత గొప్పది. అంతేకాదు వారు 16 ఏళ్ల వయసులోనే మాయను తరిమేశారు. సద్గురువు యొక్క స్థానంలో మాయ అనేటువంటిది నిలబడదు. అదేవిధంగా శ్రీ సాయిబాబా ఎదుట మాయ అనేటువంటిది ఉండదు. సాయిబాబాను ఆశ్రయించినటువంటి వారిని మాయ కబళించదు, దగ్గరికి కూడా రాదు. అంత మహత్తు సద్గురు సహచర్యంలో ఉంటుంది. 16 ఏళ్ల బాలుడిగా బాబా వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా తల్లిదండ్రులు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అడిగి వారు అలిసిపోయారు తప్ప బాబా ఏ విషయాన్ని కూడా వారి నోటి గుండా ప్రకటించలేదు. చివరకు బాబా ఎవరో తెలుసుకోవాలని చెప్పి గణాచారికి ఖండోబా పూనితే చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు కింద తవ్వండి అని చెప్పి తవ్వితే అందులో జపమాల, కమండలం ఇవన్నీ కూడా లభిస్తాయి. అవి చూసినటువంటి వాళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది. దీపాలు వెలుగుతూ ఉన్నాయి. బాబా ఎప్పుడు కూడా చాలా చమక్కులతో హాస్యంతో మాట్లాడేటువంటి వారు. 16 ఏళ్ల వయసులో కూడా ఒక వినోదాన్ని చేశారు. అది చూసి బాబా, ఇది మా గురుస్థానం, నేను 12 సంవత్సరాలు మా గురువుతో పాటు ఇక్కడ ఉన్నాను, మా గురువు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని అంటారు. వెంటనే దాన్ని మూసివేయండి అని చెప్పి బాబా షిరిడి నుంచి వెళ్ళిపోతారు. బాబా చెప్పకనే అది నా స్థానమని, భూతల్లి గర్భం నుంచి నేను వచ్చానని చెప్పి బాబా చెప్తారు. నేను అయోజనుణ్ణి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి బాబా నేను 12 సంవత్సరాలు నా గురువు వద్ద ఉన్నానని అంటారు. అంటే 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ బాలుడు 12 సంవత్సరాలు నా గురువుతో పాటు కలిసి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ తపస్సు చేశాను, నా గురువు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. అంటే నా తల్లిదండ్రుల విషయం కానీ, నా పుట్టుక గురించి కానీ ఇంకెవ్వరూ ఎప్పుడూ కూడా అడగకూడదనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్తారు. ఆ తర్వాత బాబా చెప్తారు, ఎవరైతే గురు శుక్రవారాల్లో ఈ గురుస్థాన్ వద్ద అలికి ముగ్గు వేసి సాయం సంధ్య వేళ ఇక్కడ ఉన్నటువంటి దునిలో ధూపం వేస్తే మీ కర్మలు దహిస్తాయని చెప్పారు. బాబా షిరిడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మహల్సాపతి, అప్పాకోతే వీళ్ళందరూ కూడా వేప చెట్టు వద్దకు వచ్చి నమస్కారం పెట్టేవారు. ఎందుకనంటే ఇది ఆ 16 ఏళ్ల బ్రహ్మజ్ఞాని యొక్క గురుస్థానం. కాబట్టి ఆ గురువును మనం గౌరవించాలి. షిరిడి ఎంత పుణ్యం చేసుకుంటే వేప చెట్టు కింద భూగృహం ఉండడం, ఆ భూగృహంలో ఒక సాధువు తపస్సు చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు అని చెప్పి చాలామంది బాబా 16 ఏళ్ల బాలుడిగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు, తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ గురుస్థాన్ పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటువంటి వారు షిరిడీ జనులు. బాబా ఎప్పుడూ కూడా తన మహత్తును తాను, తన అవతార ప్రస్థానం గురించి ఏ రోజు కూడా ప్రకటించుకోలేదు. ఎవరైతే పరమాత్మతో, భగవంతునితో లీనమవుతారో వారికి మాత్రమే బాబా అర్థమయ్యేటువంటి వారు, వారు మాత్రమే బాబాను అర్థం చేసుకునేటువంటి వారు. గౌలీబువ్వ అనేటువంటి ఒక విఠల భక్తుడు, దాదాపు 95 సంవత్సరాల వయస్సు. వారు చాతుర్మాసాలు గంగా తీరంలో ఉండి మిగతా 8 నెలలు పండరిపురంలో ఉండేటువంటి వారు. ఒకసారి షిరిడీకి పండరిపురం వెళ్తూ ఆగుతారు. ఆగినటువంటి గౌలీబువ్వ శ్రీ సాయిబాబాను చూసి వారు సాక్షాత్తు వీరు పండరినాథులు అని చెప్తారు. ఎందుకంటే భగవంతుణ్ణి ఎరిగినటువంటి వారికే, భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వారికే సాధువుల్లో పరమాత్మతత్వం గ్రహించగలుగుతారు. అందుకనే గౌలీబువ్వ బాబాను సాక్షాత్తు వీరు పాండురంగడే మరలా షిరిడీలో అవతరించారు అని చెప్పేటువంటి వారు. అంతేకాదు వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. జరి అంచు దోవత్తు కట్టుకుంటే సాధువులైపోరు, బాగా శ్రమపడి ఎముకలను పూసలుగా రక్తాన్ని నీరుగా మార్చేలాగా కష్టపడాలి, ఏ ప్రయాస లేకుండా దేవుడైపోతారా, వీరే ప్రత్యక్ష పండరీనాథులని చెప్తారు. వారు చెప్పినటువంటి మాట బాబా యొక్క జీవన ప్రస్థానంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
బాబా ఎప్పుడూ కూడా జరి అంచు దోవతులు కట్టుకొని సింగారించుకోలేదు. భక్తుల కోసం ఎముకలను పూసలు పూసలుగా కరిగించారు. రక్తాన్ని నీరుగా మార్చి భక్తుల శ్రేయస్సు కోసం ఎప్పుడూ నిరంతరం తపించేటువంటి వారు. అందుకనే వారు సాక్షాత్తు భగవంతుడయ్యారు. భగవంతుని యొక్క తత్వాన్ని తనను ఆశ్రయించినటువంటి వారికి భగవంతుడు ఎక్కడ లభ్యమవుతాడు, భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రస్థానం అంటూ ఏమీ ఉండదు. ఆ కేంద్రస్థానం నుంచి నువ్వు పిలవగానే అక్కడి నుంచి తరలి రాడు. భగవంతుడు అంతటా ఉంటారనేటువంటి విషయాన్ని ఇదే అధ్యాయంలో దాస్గన్ మహారాజ్ తెలియజేస్తారు. దాస్గన్ మహారాజ్ను పిలిచి బాబా చెప్తారు, నువ్వు నామసప్తాహం చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అని అంటారు. బాబా నామసప్తాహం జరిగితే నాకు విఠలుడు దర్శనమిస్తాడా అని అడుగుతారు. గను నీకోసము నువ్వు నామసప్తాహం చేస్తే ఢాకూర్ నుంచి ఢాకూర్నాథుడు, పండరి నుంచి పండరినాథుడు, అదేవిధంగా ద్వారకా నుంచి శ్రీకృష్ణుడు తరలి రావాలా? నీకోసము ప్రత్యేకమైనటువంటి వారి కేంద్రస్థానం నుంచి రావాలా? వారు అంతటా ఉండరనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేవా? ప్రత్యేకమైనటువంటి స్థానం నుంచి తరలి వస్తేనే, అంటే వారు సాక్షాత్కరిస్తేనే వారి యొక్క కృప నీ పైన ఉన్నట్ట. భగవంతుడు ఎప్పుడూ నీతోటే ఉంటారనేటువంటి స్పృహను కలిగి ఉండాలి. ఎందుకంటే దాస్గన్ మహారాజుకు బాబాతో పాటు వారి యొక్క గురువు వామన్ శాస్త్రి ఆదేశం ప్రకారం పండరిపురం యాత్ర ప్రతి సంవత్సరం చేసేవారు. అంతెందుకు చాలా రోజులు పండరిపురంలోనే ఉండిపోయేటువంటి వారు, అక్కడ కథాకీర్తనలు చేసేటువంటి వారు. తర్వాత కూడా తను అక్కడే ఉండిపోవాలి, ఎందుకంటే విఠలుడు అక్కడే ఉన్నాడు కాబట్టి నేను అక్కడే ఉండిపోవాలి. విఠలుడు ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర స్థానంలో ఉండడు. విఠలుడే కాదు, శ్రీ సాయిబాబా కూడా కేవలం షిరిడీలోనే మాత్రమే ఉండడు. అందుకని బాబా చెప్తారు, నేను కేవలం షిరిడీలోనే ఉన్నారనేటువంటి భ్రమలో మీరుంటే మీరు నన్ను తెలుసుకోనట్టే. దాస్గన్ మహారాజ్ కూడా అదే దృక్పథంలో ఉన్నారు. పండరీపురం పోతేనే పండరినాథుడు, లేకపోతే పండరినాథుడికి దగ్గరగా లేను అనేటువంటి ఒక భావంతో ఉన్నారు. ఆ భావనను తొలగించడానికి పండరినాథుడు షిరిడీలో ఉన్నా సరే నీతో పాటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు అనేటువంటి అనుభవాన్ని ఇవ్వడానికి నామసప్తాహం తర్వాత దాస్గన్ మహారాజుకు షిరిడీలోనే విఠల దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత తనలో ఉన్నటువంటి ఆ భావనను తొలగించుకుంటాడు. కేవలం పండరిపురం పోతేనే పండరినాథుడు ఉండరు, పండరినాథుడు అంతటా ఉంటారనేటువంటి సత్యాన్ని దాస్గన్ మహారాజ్ తెలుసుకుంటారు. కాకా సాహెబ్ దీక్షిత్కు ధ్యానంలో ఉండగా విఠలుడి యొక్క చిత్రపటం తన ధ్యానంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ విఠలుడి యొక్క పటాలు అమ్మేటువంటి వారు బజార్లో తిరుగుతూ ఉంటే తన యొక్క ధ్యానంలో ఏ చిత్రపటం అయితే విఠలుడి వచ్చిందో అదే చిత్రపటం అమ్ముతూ కనిపిస్తాడు. దాన్ని కొని ఒకటి పెట్టుకుంటారు. ఆ తర్వాత ద్వారకామాయికి వెళ్తే బాబా కాకాసాహెబ్ని అడుగుతారు, కాకా విఠలుడు వచ్చాడా? అతను మహాపారుబోతు, జాగ్రత్తగా పట్టుకొని ఉండు అని అంటారు. దాని అర్థం ఏమిటి? విఠలుడు పారుబోతు ఏమిటి అంటే, నువ్వు విఠలుణ్ణి ధ్యానించినప్పుడు నీ హృదయంలో ప్రకటితమయ్యాడు కదా, ఆ ప్రకటితమైనటువంటి విఠలుణ్ణి నీ హృదయంలో పదిలంగా పెట్టుకో. ఆ హృదయంలో ఇతర ఆలోచనలు వస్తే విఠలుడు పారిపోతాడు, విఠలుడు ఉండడు. కాబట్టి భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే అతను ఉన్నటువంటి చోట వేరే విషయాలకు, వేరే అంశాలకు ఇంకా మనం తావు ఇవ్వకూడదు. దేన్ని కూడా మన మనసులోకి ఎక్కించరాదు. భగవంతుడు ఒకసారి స్థిరాసీనుడు అయ్యాడంటే హృదయంలో అక్కడ ఇంకా వేరే దానికి స్థానం కల్పించకూడదు. కాబట్టి విఠలుడు పారిపోకుండా ఉండాలంటే, నువ్వు గట్టిగా పట్టుకోవాలంటే భగవంతుని ధ్యాస తప్ప మరొకటి నీ మనసులో ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని బాబా చెప్తారు. బాబా బోధించినటువంటి ప్రతి విషయం కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఆ విషయాలను మనం మనస్సుకు ఎక్కించుకుంటే మన జీవితం మధురంగా మారిపోతుంది. బాబా చేసేటువంటి బోధ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటిది మాత్రమే కాదు. నువ్వు లౌకికంగా చేయాల్సినటువంటి కర్మల విషయంలో నువ్వు ఎలా వ్యవహరించాలనేటువంటిది కూడా బాబా బోధ మనకు చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి వ్యక్తి నాసిక్ తదితర యాత్రలు చేస్తూ అందరితో పాటు షిరిడీకి వస్తాడు. ఒక సాధారణమైనటువంటి భక్తుడే. అనేక మంది ఆ గ్రూప్లో వస్తారు.
కానీ బాబా ఎవరి గురించి ప్రస్తావించరు. భగవంతరావు క్షీరసాగర్ను చూపెడుతూ, ఇతడు నా మిత్రుడి యొక్క కుమారుడు, ఇతడు విఠలుణ్ణి అదేవిధంగా పండరియాత్రను మరిచాడు, తన తండ్రిని నన్ను విఠలుణ్ణి పస్తులు పెడుతున్నాడు, కనీసం శారద కర్మలు కూడా మరిచాడు. ఎందుకంటే ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వారి యొక్క ఆత్మ భగవంతుల్లో లీనమైపోతుంది గతించిన తర్వాత. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠల భక్తుడు, నియమం తప్పకుండా పండరి యాత్ర చేసేటువంటి వారు. అటువంటి వారి యొక్క ఆత్మ ఎక్కడ లీనమవుతుంది? భగవంతుల్లో లీనమవుతుంది కదా. మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పితృకార్యాలు మానేస్తే, పితృదేవతలను గౌరవించకపోతే వారి ఆత్మలు ఘోషిస్తాయి అని చెప్పి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి ఆత్మ భగవంతుల్లో లీనమైందంటే సాయిబాబా భగవంతుడే కదా. లీనమైనటువంటి ఆత్మ ఘోషను బాబా విన్నాడు. అందుకనే అంటాడు, మళ్ళీ తిరిగి పూజలు అన్ని కార్యాలు ప్రారంభించడానికి ఇతనిని ఇక్కడికి దాకా లాక్కొచ్చాను, ఇతనికి అన్నీ గుర్తు చేసి మళ్ళీ పండరియాత్రను, పూజను, శారద కర్మలను అన్నింటినీ ప్రారంభింపజేస్తాను అని అంటారు. భగవంతరావు క్షీరసాగర్ బాబా చెప్పినటువంటి దానికి సిగ్గుపడతారు. అరే నేను ఎంత అపచారం చేశాను, నేను పితృకర్మలు చేయకుండా, పితృదేవతలను గౌరవించకుండా ఎంత అవమానించాను, కాబట్టి నేను తిరిగి నా బాధ్యతను నేను నిర్వర్తించాలని చెప్పి భగవంతరావు క్షీరసాగర్ నిర్ణయించుకుంటారు. అంటే బాబా మనం ఏదైతే మర్చిపోతామో దానిని గుర్తు చేయడం ఒకటైతే, రెండవది భగవంతునిలో లీనమైనటువంటి ఆ భక్తుడి యొక్క ఆత్మ ఏమి కోరుకుంటుందనేటువంటిది భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. అందుకనే బాబా ఒక్క భగవంతరావు క్షీరసాగర్కు పితృకార్యాలకు సంబంధించి, పితృదేవత గౌరవానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేసి, ఈ అధ్యాయం చదివినప్పుడల్లా మనకు గుర్తొస్తుంది, మనం పితృదేవతలను గౌరవిస్తున్నామా లేమా, పితృకార్యాల పట్ల మనం బాధ్యతాయుతంగా ఉంటున్నామా లేదా అనేటువంటి విషయం ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. కేవలం గురు చరణాలపైన భక్తి కలిగి ఉంటే ఏ తీర్థయాత్రలు ఏది అవసరం లేదు. ఎందుకంటే షిరిడియే పండరి, షిరిడియే బద్రి, షిరిడియే కాశీ, షిరిడియే కృష్ణేశ్వరము, షిరిడియే సకలం. సద్గురు చరణాల వద్ద సకల తీర్థాలు దాగి ఉంటాయట. అందుకనే దాస్కన్ మహారాజుకు అనుభవపూర్వకంగా దాన్ని తెలియజేస్తారు. బాబా వద్దకు వచ్చినటువంటి దాస్కన్ మహారాజు, బాబా నేను పోలీస్ వృత్తిలో ఎన్నో పాపాలు చేసి ఉంటాను, నేను యోగీశ్వరుల యొక్క చరిత్రలు రాయాలి, అది మీ ఆదేశం, అందుకని నన్ను నేను ప్రక్షాళించుకోవాలి, నేను ప్రయాగలో మునిగితే తప్ప నేను చేసినటువంటి కర్మలు, ఆ ఉద్యోగంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి పనులు ప్రక్షాళన కావు అని చెప్పి అంటారు. అప్పుడు బాబా అంటారు, గను ఎందుకు అంత దూరం ప్రయాసపడి వెళ్ళాలి, ఇక్కడే అవి లేవా అని అంటారు. బాబా వారి యొక్క బొటనవేళ్ల నుంచి గంగాయములను ప్రవహింపజేసి, ప్రయాగను అక్కడే ఉద్భవింపజేసి, త్రివేణి సంగమాన్ని దాసుగను ముందు ఆవిష్కరిస్తారు. అది చూసినటువంటి దాస్కన్ మహారాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే తన యొక్క భావుకతలో నుంచి కవిత్వం ఉప్పొంగుతుంది. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుడి అజ్ఞానాన్ని హరించే సద్గురురాయా, ఓ సాయి దేవా. అసలు ఎంత గొప్ప సాహిత్యం! అప్పటికప్పుడు ఆసువుగా చెప్పేస్తారు. బాబా మిమ్మల్ని శ్రీమంతుడని అనుకుంటే మీరు ఇంటింటికి భిక్షకు వెళ్తారు కదా, అలాగని చెప్పి మీరు దానగుణంలో కుబేరుణ్ణే లజ్జితుని చేస్తారు. మళ్ళీ అంత గొప్ప మహిమ మీ దగ్గర దాగి ఉంది. బాబా మీ మహిమను నేను ఏమని కొనియాడను, అగణితం, అసలు లెక్క పెట్టడానికే లెక్కకు రానటువంటి లీలలు మీ సొంతం. ఎక్కడ ప్రయాగ, ఎక్కడ గంగా, ఎక్కడ యమున, వీటన్నింటినీ ఒక దగ్గరికి తీసుకువచ్చి నాలాంటి పతితుణ్ణి పావనుణ్ణి చేశారు మీరు. మీ యొక్క శక్తిని నేను ఏమని కొనియాడను బాబా అని అంటారు. ద్వయాంగుష్టాలలో గంగా యమున ప్రవహించ
తరించగా నీ చరణాల్లో త్రివేణి సంగమ ప్రయాగ జనించెనే. కమలోద్భవ బ్రహ్మ శివహర త్రిగుణాత్మక మూర్తిగా అవనిపై విహరించే పరమాత్మ రూపం సాయి. శ్రీమంతులని భావిస్తే భిక్షకు ఇల్లిల్లు మీరు తిరుగుతూ దానగుణంలో కుబేరుణ్ణే లజ్జితుడను చేసావు సాయి. సాయి బాబా, మీరు హిందూ అనుకుందామంటే మీ ఆవాసము మసీదు. పోనీ మీరు మహమ్మదీయులు అనుకుందామంటే మీరు నిత్యం అగ్నిహోత్రాన్ని వెలిగించి ఉంచుతారు. ఏ తర్కానికి అందనటువంటి మీరు సాక్షాత్తు పరబ్రహ్మనే. పరబ్రహ్మ ఏ తర్కానికి కూడా వారు చిక్కరు. అందుకనే మీరు మమ్మల్ని పరీక్షించడానికి ముస్లిం అనుకున్నటువంటి వాళ్లకు హిందువుగా దర్శనమిస్తారు, హిందూ అనుకున్నటువంటి వాళ్లకు ముస్లిం అనేటువంటి భావనను కల్పిస్తారు. మా యొక్క అంతరంగాన్ని రకరకాలుగా పరిభ్రమింపజేస్తారు. చివరకు అవినాశ బ్రహ్మను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కూడా మీరే ఇస్తారు. కాబట్టి మీరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు శ్రీ సాయినాథ అంటూ వారు ఆసువుగా రాసినటువంటి కవిత మహాద్భుతమైనటువంటిది. వివాసం మసీదైతే అక్కడ అగ్నిహోత్రమే వెలిగేనే. భక్తుల భవరోగాలకు విభూతి ప్రసాదాన్నే పంచితిరి సాయి. అరుణోదయాన భావిక భక్తుల పూజల సంబరం. భానుడు శిరస్సు నుండగా భక్తగణం హారతినిచ్చేరు. మీరు హారతి సమయంలో రకరకాల రూపాల్లో కనిపిస్తారు బాబా. సూర్యుడు నడినెత్తున ఉండగా భక్తులు మీకు హారతి పడతారు. భక్తజనమంతా కూడా జయ జయకారాలతో మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటారు. బాబా, హారతి సమయంలో మీరు కమలాక్షునిలా దర్శనమిస్తారు. సాయం సమయంలో మీరు మదనాంతకుడిగా మరలా దర్శనమిస్తారు. త్రిమూర్తి లీలా వైభవాన్ని ప్రదర్శించడంలో మీకు మీరే సాటి బాబా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వమంతా కూడా మీ వద్దనే ఉన్నది. మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అని చెప్పి దాస్కన్ మహారాజ్ అత్యంత అద్భుతంగా ఇక్కడ రాస్తారు. హారతి సమయాన కమలాక్షునిలా దర్శనమిస్తావు. ప్రదోష సమయాన ధుని ఎదుట మదనాంతకుడిలా నిలిచేవు సాయి. మీ చెంతనే సకల దేవతల దర్శనమే ఓ సాయినాథా. అనుభవమాయను మాకు త్రిమూర్తి లీలా విలాసం. అగాధ శక్తి అగణిత లీలల దయామయ. జీవుని అజ్ఞానమునే హరించే సద్గురు రాయ మా సాయినాథ. మీ యొక్క నిజస్వరూపాన్ని నిజతత్వాన్ని తెలుసుకున్నా సరే బాబా, ఈ యొక్క దీనుడి యొక్క మనస్సు చంచలంగా ఉంది. ఆ చంచలమైనటువంటి మనస్సును నీవే సరిచేయాలి. ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు, దానిని స్థిరముగా చేయమని ఈ దాసుని విన్నపం. నీ ఛాతి నీ చున్ని నీ చరణాలనే శరణంటి సాయి. ఓ సాయి దేవా శరణం శరణం శరణం. నిజంగా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని దాస్కన్ మహారాజ్ అందించారు. మనకు ఆ సందర్భం చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అందులో లోతైనటువంటి విశ్లేషణను దాస్కన్ మహారాజ్ చేస్తారు. బాబా పాదాల నుంచి గంగా యమున ప్రయాగలు ఉద్భవించాయట, త్రివేణి సంగమం అని చెప్పి అనుకుంటాం. కానీ వారి లీలా మహత్తును ఎంత అద్భుతంగా దాస్కన్ మహారాజ్ రాశారు. ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు, దానిని స్థిరముగా చేయమని ఈ
నీ దాసుని విన్నపం నీ జాతిని చొమ్మి నీ చరణాలను శరణంటూ వచ్చాను సాయి ఓ సాయి దేవా శరణం శరణం ఈ దాసుగను నీ పాపాలు తొలగించు ఓ సాయి గురురాజా. సద్గురు యొక్క చరణాలు త్రివేణి సంగమ నెలవు అని చెప్పి దాస్కన్ మహారాజు అద్భుతమైనటువంటి ఆసువుగా కవితను రాస్తారు. బాబా యొక్క మహత్తును వర్ణించడానికి నిజంగా పదాలు సరిపోవు. బాబా యొక్క మహత్తును ప్రత్యక్షంగా చూసినటువంటి దాస్కన్ మహారాజు చంచలమైనటువంటి మనస్సును మీరు మాత్రమే స్థిరం చేయగలుగుతారు బాబా. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా చాలా చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళం. మానవుడి యొక్క నైజమే అది, చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉండడం అనేటువంటిది ఆ మనిషి యొక్క ప్రధానమైనటువంటి దుర్లక్షణం. ఆ చంచలత్వాన్ని ఒక్క సద్గురువు మాత్రమే తీసేయగలుగుతారు. ఇదే అధ్యాయంలో ఒక ప్రస్తావన ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత బాబా దర్శనం చేసుకొని ఇక్కడ వాడా కట్టాలని నిర్ణయించుకుంటారు. ఒక శుభ పర్వదినాన శ్రీరామనవమి నాడు ఆ వాడాకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గొప్పదనం ఏంటంటే తను పనిచేస్తున్నటువంటి కంపెనీలో షేర్లన్నీ అమ్మి వారు వచ్చినటువంటి ధనంతో అక్కడ స్థలం కొని భక్తుల అవసరార్థం అదేవిధంగా తాను కూడా అక్కడే ఉండడానికి వాడా నిర్మించుకుంటారు. నిజంగా ఆ రోజు భక్తుల యొక్క త్యాగం, భక్తులకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, బాబా అంటే ప్రాణంని సైతం లెక్క చేయనటువంటి తత్వం నిజంగా చాలా అద్భుతమైనటువంటిది. ఇటువంటి సత్పురుషుని యొక్క కథ నిజంగా భక్తుడి యొక్క జీవితాన్ని పావనం చేస్తుంది. మనందరి కోసం శ్రీ సాయి బాబా వారి చరిత్రను వారే రాసుకొని ఈరోజు ఇంత అద్వితీయమైనటువంటి అధ్యాయాల ద్వారా మనల్ని ఆనందపరుస్తున్నారు, మన మధులను శాంతింపజేస్తున్నారు. కాబట్టి అలిసిన జీవులకు ఒకే ఒక స్వాంతనా కేంద్రం శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఎంత ఆనందాన్ని, ఎంత స్వాంతాన్ని ఇస్తుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే మనం శ్రద్ధాపూర్వకంగా కథను శ్రవణం చేస్తే అందులో ఉన్నటువంటి సుఖానందాన్ని మనం పొందగలుగుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం